సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో నేను చిన్నప్పుడు చదువుకున్న గ్రామం మున్పల్లి కోనసీమ తాలూకాలో ఉన్నదన్నమాట. తూర్పుగోదావరి జిల్లా అంటారు. అయితే అక్కడ చిన్నపోయింది గ్రామం. అందరూ పట్టణం బాట పట్టారు, సిటీలో ఉంటున్నారు, టౌన్లో ఉంటున్నారు. గ్రామంలో ఎవరు ఉంటలేదు, పెద్దలు తప్ప. సో ప్రస్తుతం ఏ విధంగా ఉన్నది అన్నది ఆ ఊరు నేను చూపిస్తాను అనమాట. 1977లోనే నేను హైదరాబాదు ఎడ్యుకేషన్ కోసం రావటం, తర్వాత ఇక్కడే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వటం, తర్వాత ఇక్కడనే రిటైర్ అవ్వటం, ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది అనమాట. ఆయన ఒకసారి కోనసీమ విజిట్కి వెళ్ళినప్పుడు, చిన్నప్పుడు చదువుకున్న గ్రామం కదా అని నేను ఒకసారి ఇప్పుడు విజిట్ చేయడం జరిగిందనమాట. అది వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. ఈ గ్రామము మున్పల్లి. ఇది కోనసీమ పట్టణం, కోనసీమలో ఉన్నదన్నమాట. అమలాపురానికి దగ్గరలో ఉంటుంది. సో ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా అనేవారు, ఇప్పుడు కోనసీమ జిల్లా అయిందన్నమాట. ఈ గ్రామంలో నేను చిన్నప్పుడు చదువుకున్నాను. తర్వాత 1977లో హైదరాబాద్కి రావటం, ఎడ్యుకేషన్, తర్వాత జాబు, తర్వాత రిటైర్మెంటు, ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కోనసీమకి వేరే పని మీద వెళ్ళినప్పుడు పూర్వం చదువుకున్న గ్రామం కదా అని చెప్పి ఒకసారి వెళ్ళడం జరిగిందనమాట. ఈ ఊళ్ళో ఎవరు లేరు, అందరూ పట్టణ బాట పట్టారు, ఎవరు ఉండలేదు అనమాట. ఒక కర్ఫ్యూని తప్పించే విధంగా ఉంది. రోడ్లు చూడండి అసలే ఏ విధంగా ఉన్నాయో. సో ఒకసారి చూద్దామని మీకు నేను చదువుకున్న గ్రామం చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియోలో పెట్టాను అనమాట. అయితే ఎందుకు షార్ట్లో పెట్టాను, ఆ షార్ట్లో లింక్ క్లిక్ చేస్తే ఇది డీటెయిల్గా వస్తుంది. సో ఇలాంటి గడ్డు పల్లెటూరులో ఒకప్పుడు బస్సు కూడా రానటువంటి ఊరు. ఆ టైంలో నేను చదువుకోవడం జరిగింది. సో యాక్చువల్గా మా స్వగ్రామం అయితే ఈ ఊరు కాదు, కాకినాడ దగ్గరలో ఉన్న ద్రాక్షారామం. ఇది శివాలయం అన్నమాట ఈ ఊర్లో. సో తర్వాత ఇలా ముందుకెళ్తే కొంచెం ఈ టెంపుల్ దాటిన వెంటనే చిన్న ఇప్పుడు చదువుకున్న స్కూల్ అని ఉందన్నమాట. ఈ స్కూల్ ఇది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ గ్రామం ఎండ్ అయిపోతుంది. సో ఇది మునుపల్లి, ఎదగాడవెల్లి కలిసి ఉంటాయి అన్నమాట. దీనికి అమలాపురం నుంచి వచ్చేటప్పుడు ముందుగా సన్నబడి, తర్వాత ఇటు నుంచి వస్తే గుల్లవెల్లి, ఉప్పులగుత్త మండలం తర్వాత వస్తుంది. ఇక్కడ శివాలయం చూడొచ్చు. పార్వతీ పరమేశ్వరి పాతలో ఉండేది, రెనోవేషన్ చేశారనమాట. ఇది స్టేట్ బ్యాంకు. సో ఇది పూర్వకాల బిల్డింగ్లు అనమాట. సో ఇవన్నీ శిథిలావస్థలో ఉన్న వెంకటిల్లు ఎలా ఉన్నాయి చూడండి. సో ఎవరో కనిపించట్లేదు ఊళ్ళో, ఏదో కర్ఫ్యూ ఉన్నట్టుగా ఉంది. సో ఇంకా ఇలా ముందుకెళ్తే ఈ మునిపల్లి బార్డర్ దాటితే వచ్చేది పెదగాడవెల్లి అనమాట. ఈ కనిపించే ఆ టెంపుల్ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, దానికి ఆపోజిట్లో ముచ్చాలమ్మ టెంపుల్ ఉన్నది. ఈ షెడ్ కనిపించేది పెదగాడవెల్లి కిందకి వస్తుంది. అలా ముందుకు వెళ్ళిపోతే చిన్నగాడవెల్లి వస్తుంది అనమాట. సో ఈ గ్రామాలన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ యువతే పూనుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. టెంపుల్స్ కట్టించటము, ఆర్గనైజ్ చేయడం అన్నీ చేస్తున్నారనమాట. సో ఎంత మెయింటైన్ చేస్తున్నా సరే ఈరోజు గ్రామం చూస్తే ఏదో కర్ఫ్యూ ఉన్నట్టుగా ఉంది చూడండి. జనాల్లో కనపడతలేదు అనమాట. సో అప్పుడప్పుడు ఎవరైనా సరే సిటీ బాట పట్టినా కూడా పుట్టిన ఊరు కానీ, పెరిగిన ఊరు కానీ, చిన్నప్పుడు ఉన్న ఊరు కానీ, పట్టణం బాట అనుకుంటే అదర్ కంట్రీస్కి వెళ్ళిపోయినా సరే గుర్తు తెచ్చుకొని ఇలాంటి గ్రామాలను దర్శిస్తుంటే ఒక విధమైన ఆనందం మనకుంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా ఆప్యాయత చూపించారు. వెళ్ళాను, వచ్చాను. ఇది ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అంటారు అనమాట, ఆ గ్రామ దేవత. సో ఈ పక్కన ఇప్పుడు పక్కన ఉన్నది కనకదుర్గమ్మ టెంపుల్, హనుమాన్ పక్కన ఉన్నారు. సో లోపలికి వెళ్తే ఇది కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ కట్టారు. సో అది రీసెంట్గా కట్టారు. అక్కడికి వెళ్ళి చూపించమంటే ఇది తీయటం జరిగిందనమాట. నేను ఉన్నప్పుడు లేదు, కొత్తగా కట్టిన దేవాలయాలు ఇవన్నీ. సో చిన్న చిన్న స్ట్రీట్స్ కింద కూడా ఏర్పడినాయి అనమాట. సో ఇక్కడికి ప్రస్తుతం బస్సులు అయితే లేవు, అందరూ ఆటోల మీద బేస్ అవుతారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ అమలాపురం వెళ్ళిపోవాలంటే సన్నవెల్లి కానీ వల్లవెల్లి మీదుగా కానీ వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళేటప్పుడు ఆ కనిపించే చూడండి మట్టి రోడ్డు ఏమాత్రం కూడా డెవలప్ కలదు, ఆ విధంగానే ఉన్నాయి. సో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఈ అగ్రికల్చర్ అంతా కూడా చాలా మటుకు లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఆక్వాకల్చర్ వచ్చిందనమాట. ఆక్వాకల్చర్ తోటి చాలామంది చేపల చెరువులు, రైలు చెరువులు వేసి పంట అయితే లేకుండా అయిపోయిందనమాట. సో ఈ ఊరో కొంచెం
ఇలాంటి ఇళ్ళు అక్కడక్కడ కనపడుతుంటాయి. సో ఇలా ముందుకు వెళ్ళిపోతుంటే కనిపించేవన్నీ కూడా మనకి ఈ అక్వా కల్చర్ అన్నమాట. అంటే ఈ ఫిష్ కల్టివేషన్ కానీ ప్రాన్స్ కల్టివేషన్ కానీ అలాంటి చెరువులు వేస్తుంటారు. ఇది సన్నవెల్లి మునిపల్లి గాడవెల్లి మధ్యలో ఉన్న ఈ చెరువులు అన్నమాట. సో